ప్రతి పండగలో ఖచ్చితంగా చేసే ప్రసాదం నిమ్మకాయ పులిహోర. ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో, శ్రావణ మాసంలో ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం కూడా నిమ్మకాయ పులిహోర. దానికి కావాల్సింది ముందుగా రోలు తీసుకొని పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చెక్కు తరుక్కొని ఇప్పుడు వీటిని రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది అల్లం వేయరు, కొంతమంది అయితే వేసుకుంటారు. ఈసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోలుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసేయండి. పులిహోర చేయడానికి నేను 1 గ్లాస్ రైస్తో చేస్తున్నాను. దీన్ని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసి 2 విజిల్స్ తెప్పించుకుంటే పొడి పొడిగా అన్నం అనేది మనకు ఉంటుంది. అది చల్లారడానికి పక్కన పెట్టండి. ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టి ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, తర్వాత గ్రౌండ్ నట్స్ వేరుశనగ పప్పుని కూడా వేసేసేయండి. కాస్త ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి మిశ్రమం 2 పచ్చిమిర్చిని చీల్చుకొని ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకోండి. అవి కొంచెం వేగాక కరివేపాకును వేయండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వేరుశనగ పప్పు బాగా వేగితేనే మనకు తినేటప్పుడు నోటికి పంటికి చాలా బాగుంటుంది ఆ టేస్ట్. సో ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు మనకు తిరగమాత అనేది ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ అంటాం కదా, అసలు సిసలైన ఇంగ్రీడియంట్. సో ఈ ఇంగువను వేసుకోండి. తర్వాత కాస్తంత పసుపును కూడా యాడ్ చేసేసేయండి. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు పడుతుంది. అన్నం ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఇంకా 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ కూడా పడుతుంది. సో ఇలా ఆయిల్లో పసుపుని వేయించుకుంటే మనకు పచ్చివాసన అనేది రాదు. పక్కన పెట్టుకున్న అన్నం కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసి మనం నిమ్మకాయలు ఒక 2 వరకు వేసాను నేను 1 గ్లాస్ బియ్యానికి. కట్ చేసుకున్న నిమ్మకాయల్ని స్క్వీజ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని వేసేసి జస్ట్ అలా టచ్ మీ నాట్ అన్నట్టుగా కలుపుకోండి. ఎక్కువగా ప్రెస్ చేస్తే అన్నం మెత్తపడిపోతుంది. ఆల్రెడీ మనం 2 విజిల్స్ తెచ్చాం కాబట్టి సరిపోతుంది. జస్ట్ అలా కలుపుకుంటే మనకు టేస్టీగా అమ్మవారికి సమర్పించే నైవేద్యం నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, నచ్చిందా? ట్రై చేస్తారా? మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.